హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ బండి బాబు 143. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంకా ఇక్కడైతే హనీకుట్టికి అయితే లంచ్ బాక్స్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా వెళ్ళేసి నేను అటు నుంచి అట్టే హాస్పిటల్ చూపించుకుందామని వెళ్తున్నా. హాస్పిటల్కి ఎందుకనంటే 1 మంత్ నుంచి అసలు ఒక విపరీతమైన హెడేక్ అనమాట. హెడేక్ అంటే మొత్తం తలంతా కాదు, ఇప్పుడు ఈ రైట్ సైడ్ ఉంది కదా, రైట్ సైడ్ బ్యాక్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ కొంచెం బ్యాక్ సైడ్ అనమాట. ఎంత పెయిన్ అంటే అది భరించలేకపోతున్నా. 1 మంత్ బ్యాక్ వచ్చింది అంటే ఒక 10 డేస్ 1 వీక్ కంటిన్యూగా వచ్చింది. మళ్ళీ ఒక 15 డేస్ తగ్గింది. మళ్ళీ 1 వీక్ నుంచి ఫుల్ అంటే ఫుల్ పెయిన్. దానివల్ల బ్యాక్ ఈ బ్రెయిన్ పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ మటుకు రైట్ సైడ్ ఇంకా బ్యాక్ సైడ్ ఫుల్ పెయిన్. అక్కడ నుంచి మళ్ళీ మన కన్నుబొమ్మలు ఉంటాయి కదా, అక్కడ ముందుకి లాగడం అనమాట. అసలు ఒకలాంటి పెయిన్. ఆ పెయిన్ వచ్చినప్పుడు తిమ్మిరి పడితే ఎట్లా అవుతుంది అట్లా తిమ్మిరి పట్టడము, గుంజి ఒకటేసారి వదిలేయడము, అట్లా డైలీ కనీసం ఒక 10 టైమ్స్ అని అట్లా అవుతుంది. ఆ టైంలో అసలు నేను ఏం చేయలేకపోతున్నా, ఘోరమైన పెయిన్. ఇంకా అందుకే వీళ్ళకైతే ఫస్ట్ లంచ్ బాక్సెస్ ఇచ్చేసి ఫస్ట్ మరి ఈ పెయిన్ ఎందుకు వస్తుందా ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే డాక్టర్ అగర్వాల్ ఉంటుంది కదా, హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయినాం అనమాట. అక్కడ చూపిస్తున్నా కదా మీకు, ఆ ఐబ్రో దగ్గర నుంచి ఆ బ్యాక్ సైడ్ ఉంది కదా, ఆ బ్యాక్ సైడ్ ఫుల్ పెయిన్ అనమాట. అసలు భరించలేము. తగ్గిపోతుందిలే ఎందుకులే అని అనుకుంటా ఉంటే అది ఇంకా ఎక్కువ అవుతుంది, కానీ అసలు తగ్గట్లేదు. ఇక లోపల మా వారు అన్నారు అప్పటికే హాస్పిటల్కి వెళ్దాము, అది హాస్పిటల్కి వెళ్ళండి అసలు తగ్గదు, వెళ్దామని అంటే తగ్గిపోతుంది. అది హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం అవుతుంది, ఎందుకో ఏమో, ఏం కాదులే తగ్గిపోతుంది అని ఉంటుంది. ఎవరికైనా ఎట్లుంటుంది, ట్యాబ్లెట్స్తో తగ్గిపోతుంది హాస్పిటల్కి ఎందుకు అనుకుంటాం కదా, కానీ అయినా సరే అది ఎక్కువ అయిపోతుంది. ఇంక ఇవాళ చేసేది ఏం లేదని చెప్పేసి ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినాము. వెళ్తే ఫస్ట్ ఐస్ చెక్ చేసిండ్రు, అన్నీ రీడింగ్ అవి ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా ఏమన్నారని అంటే మొత్తం చేసి ఇంకా మీకు ఐకి అయితే ఏం ప్రాబ్లం లేదు, ఐ నర్వ్స్ కూడా అన్నీ మంచిగా ఉన్నాయి, బ్రెయిన్ది ఒకసారి అయితే స్కానింగ్ చేయించండి, ఎంఆర్ఐ స్కానింగ్ అని అన్నారనమాట. ఇంకా అక్కడ నుంచి సరే అని చెప్పేసి బ్రెయిన్ది చేపిద్దామని అంటే ఇంకా మా పక్కన అన్నయ్య ఉండన్నారు కదా, లేదు న్యూరాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళు, అక్కడైతే కరెక్ట్ తెలుస్తుంది, ఐకి అంతా కరెక్ట్ ఉందన్నప్పుడు న్యూరాలజిస్ట్ దగ్గర తీసుకెళ్తే ఇంకా మనకు కరెక్ట్ తెలుస్తుంది కదా అంటే అక్కడ సూర్యతేజ హాస్పిటల్ ఉంది, ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయినాము. అక్కడ వెళ్ళిపోయేసి ఇక ఫస్ట్ అయితే చూపించుకుంటే అన్నారు కదా మీరు, ఇక వాళ్ళు అట్లనే అన్నారు. అక్కడ డాక్టర్ని అడిగితే ఆ డాక్టర్ కూడా ఉండేసి అన్నీ చెప్పిన, డాక్టర్ అసలు నిద్ర పట్టట్లేదు, పెయిన్ వస్తుంది, ఒకటేసారి లాగినట్టు లాగి వదిలేస్తుంది, అట్లా 1 మంత్ నుంచి అవుతుంది, తర్వాత ఇంకా అసలు ఏం చేయలేకపోతున్నా, పడుకోలేకపోతున్నా, సరిగ్గా నిద్ర కూడా ఉండట్లేదు, అది ఇదని అన్నీ చెప్పిన అనమాట. ఇంకా ఈ మధ్య కొంచెం హనీకి మార్నింగే లేవడం కదా, ఇక నైట్ కూడా పడుకోవడం లేట్ అవుతుంది, ఇన్ని రోజులు నిద్ర లేనందుకేమో అని అనుకున్నా, కానీ చూస్తే ఇక అసలు ఇట్లా అవుతుంది అని అసలు అనుకోలేదు. దాని తర్వాత ఇంకా టెన్షన్ అది ఇది అని అనుకున్నా. తర్వాత చూసిన తర్వాత ఇంకేం ఉండన్నారు కదా, ఇదంతా కాదు హాస్పిటల్కి వెళ్దాం అనేసరికి సూర్యతేజ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఆ డాక్టర్ కూడా ఉండి ఎంఆర్ఐ స్కానింగ్ తీయించండి అమ్మా అని అన్నారు. ఎంఆర్ఐ ఒకటి, ఈఈజీ 2 టెస్టులు అయితే చేసిండ్రు. ఇక్కడైతే ఈఈజీ టెస్ట్ చేస్తున్నారు, మొత్తం బ్రెయిన్కి అన్నీ ఫిక్స్ అదే ఉంటారు కదా, ఏమేమి పెట్టిండ్రో ఇంకా నాకు అంత తెలియదు, వాటి గురించి మనకి ఏం తెలుస్తుంది. అన్నీ బ్రెయిన్కి అంతే హెడ్కి మొత్తం అవన్నీ పెట్టేసి ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా అవన్నీ అదే తలకన్నీ పెట్టి ఇంకా టెస్ట్ అయితే చేస్తున్నారు. హనీకుట్టి బంటి ముగ్గురు స్కూల్లోనే ఉన్నారు, ఇంకా వాళ్ళని తీసుకెళ్ళలేదు, మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి వాళ్ళని స్కూల్లో పెట్టేసి తర్వాత ఇంకా మేమైతే ఆ టెస్ట్ అయితే అయిపోయింది. ఆ టెస్ట్ తర్వాత మళ్ళీ ఎంఆర్ఐ స్కానింగ్ అన్నారు కదా, ఎంఆర్ఐ స్కానింగ్లో ఏమి ఉండొద్దు కదా, ఇంకా అందుకే అన్నీ తీసేస్తున్నా, పుస్తల తాడు, రింగ్స్, తర్వాత గాజులు, వాచ్, కమ్మలు అన్నీ తీసేయమన్నారు. ముక్కుపుడికి అది ఏమన్నారు కానీ అది అసలు రాదనమాట, ఇంకా అవసరం లేదు అని చెప్పిండ్రు. ఇక్కడైతే అన్నీ తీసేస్తున్నా. నిజం చెప్తున్నా అండి, ఇప్పటి వరకు ఈ 35 ఇయర్స్లో ఏ రోజు ఎంఆర్ఐ స్కానింగ్, ఈఈజీ స్కానింగ్లు ఇవన్నీ ఏం చేయించుకోలేదు. ఫస్ట్ టైం అసలు స్కానింగ్ అంటే భయమైంది. ఎంతైనా కానీ అమ్మో ఏమైందా, ఎంఆర్ఐ స్కానింగ్ అంటే ఎంత పెద్దగా ఉంటేనే కదా తీయించమంటారు, ఏదో బాగానే ఉన్నట్టుంది అని నాకు అసలు భయంగా ఒకలాంటి భయం అనమాట. ఫుల్ భయపడ్డా. ఇంకా తను ఉండన్నారు, ఏం కాదు ఏం టెన్షన్ పడకన్నారు, కానీ ఎంతైనా మనకు ఉంటుంది కదా, ముందే 3 పిల్లలు, ఇంకా మనకి ఏదన్నా అయిందంటే పిల్లల్ని చూసుకోవడం ఇక ఎవరుంటారు అని చెప్పేసి అది ఒక భయము. పాపం రోజు వీళ్ళు నా కోసం
మమ్మీ మమ్మీ అని అడిగేటోళ్ళు. ఇప్పుడు సడన్గా నేను హాస్పిటల్లో ఒకళ్ళు అడ్మిట్ అవ్వాలి అని అనుకుంటే భయపడతారు కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే మొత్తము ఎంఆర్ఐ స్కానింగ్ అయితే వెళ్ళడానికి అన్ని లాకర్లో పెట్టి స్కానింగ్ చేయించుకొని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఆయన ఏదో నవ్విస్తున్నారు అనమాట. ఆయనకు చెప్తున్నా పొద్దున్న నుంచి ఫేస్ అంతా డల్గా పెట్టుకున్నాను. అంత పెయిన్ వస్తుంది, అసలు భరించలేనంత పెయిన్ వస్తుంది. ఇంకా అక్కడ నుంచి ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకొనేసరికి ఎంత అయింది తెలుసా అండి, మార్నింగ్ 11కి వెళ్ళిన వాళ్ళం కాస్త స్కానింగ్ చేయించుకొని ఇంటికి వచ్చేసరికి 4 అయింది. ఫుల్ ఆకలేస్తుంది, బయట తిందాం అనుకున్నాను. ఇంకా బయట ఎందుకు, అన్నం కూరలు అన్నీ ఇంట్లోనే ఉన్నాయని చెప్పేసి ఇంకా తినలేదు. బయట కర్రీస్ కావాలంటే కర్రీస్ ఉంటే తెచ్చుకున్నాము. మార్నింగ్ నేను తలనొప్పితోటి కొంచెం ఎగ్గు కర్రీ అట్లా వండేసిన అంతే. ఇక తర్వాత వెళ్ళేసి చూపించుకొని ఇంకా అన్ని రిసిప్ట్స్ అయితే ఆయనకి ఇచ్చేస్తున్నా. ఏంది బన్నీ పొద్దున పోయిన వాళ్ళం ఇప్పటిదాకా హాస్పిటల్ మరీ ఇంతసేపు అని అంటే ఇక అట్లనే ఉంటుంది అన్నాడు. ఎంఆర్ఐ స్కానింగ్ 3 అవర్స్కి వస్తుంది అని అన్నాడు అనమాట. 4కి అయిపోతే వెయిట్ చేస్తున్నాం. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా నేను మీతో చెప్తున్నా అనమాట డాక్టర్ ఏమన్నాడు అని చెప్పేసి. ఆకలిస్తుంది కదా, నేనైతే ఇంకా చిన్న గిన్నెలో బౌల్లో పెట్టేసుకొని తినేసిన. నాది ఇక ఆకలితోటి ఇక ఏ ప్లేట్ ఇదా అని ఏం చూడలేదు. ఫస్ట్ అయితే గిన్నె ఒకటి తీసుకొని దాంట్లో తినేసిన. తర్వాత మా వారి పక్క నుండి తింటున్నారు. ఇంకా ఆయన అంటున్నారు తొందర తినేసి వెళ్ళాలి మళ్ళీ అని చెప్పేసి. అసలు 5 ఏమో అనుకొని భయపడ్డాము. ఎందుకంటే ఐ నర్వ్స్ ఇక్కడ ముందు నొప్పి వస్తుంది కదా, అక్కడ ఐబ్రోస్ దగ్గర, అది అనుకొని అన్నీ చూపిస్తే ఐ నర్వ్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయి అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఇక్కడ న్యూరాలజిస్ట్ చూపిస్తే అక్కడ బ్రెయిన్కి తీయమన్నారు. తీయించుకొని ఇక్కడ మళ్ళీ ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. బంటి అప్పటికి వీళ్ళు స్కూల్ టైం అవుతుంది కదా, ఇంకా అనుకుంటున్నా మరి బంటి ఏడుస్తాడు కావచ్చు మనం వెళ్తే ఎట్లా అని చెప్పేసి ఈయనతో చెప్తున్నా. సరే మరి మళ్ళీ వద్దాంలే అన్నట్టుగా ఇక ముందుకైతే వెళ్ళిపోతున్నాము. హాస్పిటల్స్ అన్నీ చౌరస్తా దగ్గరలో ఉన్నాయండి, అన్నీ దూరముడు కాదు, అన్నీ చౌరస్తా దగ్గర ఉన్నాయి. తర్వాత ఇక్కడ అడుగుతున్నాము ఎంఆర్ఐ స్కానింగ్ కోసము, అదే చేయించుకున్నాం కదా, మరి రిపోర్ట్స్ ఏ టైం వరకు వస్తాయి అని అంటే ఆగండి సార్ ఇంకా కొంచెం సేపు అయినాక వస్తాయి అని అంటే మళ్ళీ ఏం చేసినాము వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇంకెప్పుడు అవుతుందా ఇంకెప్పుడు ఇస్తారా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. ఏ వెయిటింగ్ అంటే యాస్ట్ వస్తుంది కదా ఎంతైనా కానీ హాస్పిటల్లో. ఇంకా తను అంటున్నారు దేనికైనా టైం పడుతుంది, మన ఆత్రం కొద్ది ఇయ్యరు కదా అని అంటున్నారు. నాకేందంటే అది ఏంటిదో ఆ పెయిన్ ఏంటిదో ఫస్ట్ తొందర బయటపడాలి, అది దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ వల్ల క్యూర్ అవుతుందా ఇట్లా క్యూర్ అవుతుందా అనే టెన్షన్ ఉంటుంది కదా, అట్లా అనమాట. ఇంక ఇక్కడైతే మళ్ళీ బంటిని కూడా తీసుకొచ్చినాము. ఇంకా వెయిట్ చేస్తున్నాము రిపోర్ట్స్ కోసం. అయితే బంటి అడుగుతున్నాడు ఏమైంది మమ్మీ, ఎందుకు వచ్చినాం మమ్మీ అని. మనము హాస్పిటల్కి మమ్మీకి బాగాలేదు కదా అందుకే చూపించుకోవడానికి వచ్చినామని చెప్తున్నాను అనమాట. సేమ్ ఒక్కసారి కూడా 2 years బ్యాక్ సేమ్ ఇదే టైంలో లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ తోటి అప్పుడు కూడా హాస్పిటల్ ఇట్లానే అమ్మ అసలు భరించలేము. ఈ హాస్పిటల్ అంటేనే భయం అవుతుంది. తర్వాత ఇక్కడ రిపోర్ట్స్ వచ్చినాక ఇంకా ఇక్కడ ఎంఆర్ఐ స్కానింగ్ మేము అది హాస్పిటల్ పేరు విజయ డయాగ్నోస్టిక్స్లో చూపించినాం. ఎంఆర్ఐ స్కానింగ్ తీయించుకొని డాక్టర్కి అయితే చూపిస్తా అన్నారు కదా. 2 స్కానింగ్లు చేసినాం కదా, 2 స్కానింగ్ ఒక స్కానింగ్ బ్రెయిన్ దగ్గర నర్వ్స్ ఉంటాయి కదా అవి వీక్ అయినాయి అని చెప్పంగానే ఎంత భయమైందంటే, అమ్మ వీక్ అయినాయి అంటే బ్రెయినే అస్సలు అయింది కదా, అక్కడ ఏదైనా బ్రెయిన్కి మళ్ళీ ఏదన్నా అయితే ఏమవుతుందా అని చెప్పేసి భయపడ్డా. తర్వాత బ్రెయిన్కి కొంచెం వీక్ ఉన్నాయి, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీరు ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నారు, ఎక్కువ టెన్షన్ పడుతున్నట్టున్నారు. నేను అడిగిన డాక్టర్ మరి దేనివల్ల ఇట్లా అవుతుంది అని అంటే మీరు ఎక్కువ టెన్షన్ పడుతున్నట్టున్నారు, ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నారు, అవన్నీ వదిలేసేయండి, కూల్గా ఉండండి అని చెప్పేసి అంటున్నారు అనమాట. కొన్ని టెన్షన్స్ ఉంటాయి కదా ఇంట్లో, ఎంత టెన్షన్ పడొద్దన్నా కానీ చాలా టెన్షన్స్ ఉంటాయి. పిల్లల చదువులు కానీ, ఫీజుల విషయంలో కానీ, ఇంకా మనీ అడ్జస్ట్మెంట్ కానీ ఇక ఎట్లనే ఉంటుంది. ఫస్ట్ యూట్యూబ్ కొంచెం మంచిగానే రన్ అయింది, ఆ యూట్యూబ్ ఇప్పుడు కొంచెం డల్ అయిపోయింది. నిజం చెప్పాను అండి దేనివల్ల టెన్షన్ అని అంటే డాక్టర్ అడిగిండు ఏమన్నా టెన్షన్ పెట్టుకుంటున్నావు అని అడిగిండు. నేను ఏం లేదు డాక్టర్ అని చెప్పిన. నేను ఏం చెప్తలేనని మా వారిని అడిగిండ్రు ఏమైనా టెన్షన్ పెట్టుకుంటుందని. ఏం లేదు సార్ అని అన్నారు. కానీ 1-2 months నుంచి యూట్యూబ్ ఏమైందంటే మొత్తం డౌన్ అయిపోయింది. మెయిన్గా స్టార్టింగ్ మంచిగా నడిచేది, ఇప్పుడు యూట్యూబ్ అసలు ఎక్కువ పోవట్లేదు అనమాట. ఇంకా మనీ ముందే ఈఎంఐలు నా పేరు పైన ఉన్నాయి, ఆ ఈఎంఐలు కట్టడానికి కూడా మనీ సరిగ్గా సరిపోకుండా అట్లా వస్తుందన్నమాట. ఇంకా యూట్యూబ్ చాలా డౌన్ అయిపోయింది, అదో టెన్షన్, పిల్లల స్కూల్లో ఒకటి, ఇక అట్లా ఇట్లా ఆయన అంటున్నారు బయటికి రాగానే
చూడ రిపోర్ట్స్ చూసి టెన్షన్ ఏమైంది యూట్యూబ్ సరిగా రన్ అవుతలే టెన్షన్ పెట్టుకున్నా చూడు ఇప్పుడు ఇక్కడికి 7 దాకా అయిందో అని తిడుతున్నారు. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఇక కూరగాయలు అయితే తీసుకొని వచ్చేస్తున్నాము. ఇంకా నేను అంటున్నా ఇంత ప్రతిసారి ఏదో ఒకటి ఆలోచిస్తా కదా బన్నీ, ఎప్పుడు ఏదో టెన్షన్ ఉంటుంది, అప్పుడు ఏం కాలేదని అంటే ఇప్పుడు ఇది బాగా తీసుకున్నట్టున్నావు అందుకే అట్లా అవుతుందని అనుకుంటా అన్నారు. ఇంకా అక్కడ రిపోర్ట్స్ ఇక్కడ రిపోర్ట్స్ అన్నీ హాస్పిటల్ బిల్లు మొత్తం అయితే దగ్గర 10,000 అయిపోయినాయి. అసలు ఏందో డబ్బులే అసలు సరిపోవట్లేదు, డబ్బులే కష్టమవుతున్నాయి అంటే మళ్ళీ ఇక హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ పెట్టాల్సి వచ్చింది. వాళ్ళు ముగ్గురు తీసి మరీ చూస్తున్నారు, ఏమైంది మమ్మీ నీకు ఎక్కడ స్కానింగ్ చేసారు మమ్మీ ఏది చూపి అని చెప్పేసి తీసి మరీ అడుగుతున్నారు. వాళ్ళకి ఇక అర్థం కాదు కానీ ఓహో ఇది ఇట్లుంటుందా రిపోర్ట్స్, స్కానింగ్ రిపోర్ట్ ఇట్లుంటుందా అని చూసుకుంటూ చెప్తున్నారు. అంటున్నారు మమ్మీ ఇది బ్రెయిన్ కదా, బ్రెయిన్ అది ఇది అని హనీ చెప్తుంది. ఇక వాళ్ళు ముగ్గురు తీసి ఏదైనా అంతే కదా, అమ్మ వాళ్ళకి నాన్న వాళ్ళకి ఇంట్లో ఎవరికి ఏమన్నా అయిందంటే ఆ రిపోర్ట్స్ వాళ్ళకి తెలియకుండా అని తీసి చూస్తూ ఉంటారు కదా వాళ్ళు ముగ్గురు. ఇదేం సీడీ మమ్మీ అని అడుగుతున్నారు. ఇక తర్వాత ఇంకా వాళ్ళు తీసి చూస్తున్నారు. డాక్టర్ కూడా ఏం టెన్షన్ పడొద్దు అని అన్నారు. మా వారు ఉండి గొప్పడి చూడు ఎంత దాకా తెచ్చుకున్నావు, ఏమన్నా ఉంటే ఆలోచిస్తూ ఉంటావు ప్రతిదానికి, ఏం ఆలోచించక అది ఇది అని అన్నారు. ఎందుకో ఇక ఆలోచన వస్తూ ఉంటుంది, నిద్రలు సరిగా పట్టకపోయేసరికి ఆలోచించడం స్టార్ట్ అయిపోతుంది. అట్లా 1 month నుంచి సఫర్ అవుతూ ఉంటే ఇప్పటికీ ఓకే. ఇంకా ఇవాళ అయితే ట్యాబ్లెట్స్ అయితే తెచ్చుకున్నా. 15 daysకి ట్యాబ్లెట్స్ రాసిండ్రు. ఒకవేళ తగ్గకపోతే 20 days తర్వాత మళ్ళీ రండి అని అన్నారు. ఇప్పుడు 3 days నుంచి వేసుకుంటున్నా. కొంచెం ఫస్ట్ అంతా లేదు కానీ పెయిన్ ఇప్పుడు కొంచెం అప్పుడప్పుడు డైలీ 10 times వచ్చేది కాస్త ఇప్పుడు ఒక 3 times అట్లా వస్తుంది 1 dayలో. కొంచెం అట్లా తగ్గుతుంది. ఇంకా 15 days వరకు తగ్గిపోతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక నా అంత హ్యాపీ ఎవరు ఉండరు, ఎందుకంటే బ్రెయిన్ నర్వ్స్ వీక్ అవుతున్నాయి అంటే అది ఎట్లా ఉంటుంది మీకు తెలుసు కదా, భయం అయిపోతుంది. ఇంకా ఇక్కడైతే తొందరగా కోలుకోవాలని అయితే ఇక కోరుకుంటున్నాను. అది నేనైతే ఇంకా ఇక్కడైతే వాళ్ళు రిపోర్ట్స్ అన్నీ చూసేసిండ్రు. ఇంకా భయంగానే ఉండే రిపోర్ట్స్ వచ్చే వరకు ఎట్లా ఏమొస్తుందో అని. రిపోర్ట్స్ కొంచెం బాగా ఏం లేదు కానీ కొంచెం ఇట్లా ఉంది, భయపడాల్సిన అవసరం లేదన్నప్పుడు అప్పుడు కొంచెం హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంక ఇక్కడైతే వాళ్ళు ఇది ఇందులో ఇట్లా చేసిండ్రా మమ్మీ నీకు, ఇందులో చేసిండ్రా అని చెప్పేసి ఇక చూపిస్తున్నారు చూడండి. MRI స్కానింగ్ ఫస్ట్ టైం అసలు అందులోకి వెళ్ళినప్పుడు ఎంత భయమైంది తెలుసా. మా వారైతే చేతులు 2 గట్టిగా పట్టేసుకొని ఉన్నారు. ఇంకా ఇక్కడికి ఇంటికైతే వచ్చేసినాము. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.